విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న పెద్ద కార్యక్రమాలలో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ చేతుల మీదుగా ఘనంగా కొన్ని ఏర్పాట్లను చేసి మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని పొందగలుగుతారు. ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, అంశాలలో మంచి మార్పులను కలిగి ఉంటారు. కొన్ని విషయాలలో మాత్రం వాళ్ళ కార్యక్రమాలు మీ చేతుల మీదుగా చేయగలుగుతారా లేదా? ఉదాహరణకి పెళ్లి, లేదా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకుంటారా? ఇప్పటికైతే ఇవి చేద్దాము, అవి మన చేతిలో లేవు కదా అన్న ఈ రకమైనటువంటి ఎప్పుడో జరగవలసినటువంటి అంశాల గురించి ఆలోచిస్తారు, ఆందోళన చెందుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జరగవలసినటువంటి పనులు సరైన సమయానికి జరగక కాస్తంత ఆటంకాలు ఏర్పడటము, టెక్నికల్ ఇష్యూస్ రావడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయ వ్యవహారాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. తీసుకున్నటువంటి ట్రీట్మెంట్స్ కు శరీరం స్పందించడము, మంచి మార్పులు ఏర్పడటం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నవారు తగు జాగ్రత్తలు అవసరం. బెడ్ రెస్ట్ తీసుకోవడము, డాక్టర్లను సంప్రదించి మంచి మార్గంలో వెళ్ళగలిగితే అన్ని విధాల మంచిది. కేవలం ఈ 8 నెలల్లోనే సంపాదించాలి, ఇప్పుడే ఉద్యోగం చేయాలి, ఆ 4 రాళ్ళు వెనకాల వేయాలి, కేవలం మన అమాయకత్వం, మన తెలివి తక్కువతనం. దీని ముందు ఏమైంది, ఆ తర్వాత ఏమవుతుందమ్మా? మనం ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాము, దాని మీద ప్రపంచం ఆధారపడి ఉంది. చాలా ముఖ్యమైనటువంటి విషయము, చాలా పెద్ద విషయము. ఎన్ని కోట్లు పెట్టినా ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టలేం, మనం తయారు చేయలేము, లేదా పంపించను లేము. ఈ రకమైనటువంటి చాలా పెద్ద కార్యక్రమం అది. చాలా ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అంశము. ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా, ఏదో ముందు వెనక ఏమీ లేనట్టుగా, ఇప్పుడు కష్టపడి సంపాదిస్తేనే రేపొద్దున పిల్లవాడికో పిల్లకో పాలు పట్టగలుగుతాం అన్నట్టుగా, ఏదో చాలా ఒత్తిడికి గురై మాత్రం ఏదో సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల రీత్యా ఆలోచించి ఈ రకమైనటువంటి నిర్ణయాలను మాత్రం చెయ్యొద్దు. ఏం కొంపలు మునిగిపోవు. డెలివరీ అయిన తర్వాత బిడ్డ కాస్త చేతికి వచ్చిన తర్వాత నిదానంగా చేసుకోగలుగుతారు, సంపాదించగలుగుతారు. అలా ఆలోచించండి, అంత మాత్రమే. 9 నెలలు వచ్చేంత వరకు, రేపో ఎల్లుండో డెలివరీ అయ్యేంత వరకు అందరూ ఉద్యోగం చేసుకుంటున్నారు కదా, మనం కూడా చెయ్యాలి, చెయ్యకపోతే నామూషిగా ఉంటుంది. ఈ రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలు మాత్రం శ్రేయస్కరం కాదు. చెయ్యండి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ యాక్టివిటీస్ ఉండాలి. ఇంట్లో కూర్చుంటే ఖాళీగా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. దానివల్ల నా పుట్టబోయే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. నేను ఒప్పుకుంటాను, సమంజసమే. కానీ ఏదో ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడదు. నా ఆంతర్యం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఇది గ్రహించి మెలగండి. ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసేవారు, కన్సీవ్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. మీ మానసిక ప్రశాంతతే అత్యంత అవసరమైనటువంటి విషయం ఇప్పుడు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వైద్య విద్యలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. మంచి సబ్జెక్టుని ఎంచుకోగలుగుతారు. మీరు ఆశిస్తున్నటువంటి సబ్జెక్ట్ని కూడా దక్కించుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు. కాస్తంత నిరాశ ఎదురవుతున్నట్టుగా అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆలోచన ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి మంచి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. పోలీస్ ఎగ్జామ్స్ రాసే వారికి, అటెండ్ అయ్యే వారికి, ఫిజికల్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే వారికి, నేవీ పరీక్షలు, ఎయిర్ ఫోర్స్ పరీక్షలు రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి స్థాయికి తొందరగా చేరుకునే అవకాశం ఉంది. ప్రయత్నం వెనకాల ప్రయత్నం ఆపకుండా చెయ్యండి. అంచెలంచెలుగా ఎదగగలుగుతారు. అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజను, అష్టోత్తరాన్ని చదవండి లేదా చేయించండి.
తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అవకాశం ఉన్న ప్రతి వారము శుక్రవారము, శనివారము స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి.